హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మేము తుంగభద్ర డ్యామ్ చూడడానికైతే వచ్చామండి. మేము బెంగళూరు నుంచి హంపి వెళ్తున్నాము. మధ్యలో అయితే మేము ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమన్నా చూడవలసినవి ఉంటే చూసుకుంటూ బయలుదేరామన్నమాట. చిత్రదుర్గ ఫోర్ట్ చూసాము, అది వీడియో కూడా పెట్టున్నాను. అలాగే తుంగభద్ర రివర్ చూసాము ఆన్ ది వేలో. ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చిన్న చిన్నవి అయితే చూసాము. ఇప్పుడైతే ఫైనల్గా ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో మేము హంపి వెళ్ళిపోతాము. దారిలోనే కాబట్టి ఇది కూడా డ్యామ్ కూడా చూసుకొని వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. టికెట్ 20 రూపీస్ తీసుకుంటారండి పర్ పర్సన్కి. అయితే మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా, ఒక ఎంట్రీ ఉంది కదా, అక్కడి నుంచి మనకి వెహికల్స్ వచ్చి తీసుకెళ్తాయి డ్యామ్ దగ్గరికి. మొత్తం 20 రూపీస్లోనే డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దింపుతారు. మధ్యలో చాలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి నడుస్తూ చాలా చూడాలనుకుంటే చాలా చూడవచ్చు. అలాగే ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కదా, తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి వదులుతారు. మేమైతే ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. వెహికల్ కోసం చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి, బోటింగ్ ఇంకా చాలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. డే టైం వస్తే బాగుండేది, మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో అవన్నీ చూడలేకపోయాం. జస్ట్ రిజర్వాయర్ చూసుకొని వెళ్దాము అనేసి వచ్చామన్నమాట. ఇక్కడ వెయిట్ చేయాలి, బస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. అయితే ఈ తుంగభద్ర డ్యామ్ని 1943లో స్టార్ట్ చేసి 1953లో కంప్లీట్ చేశారు. ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట, ఆంధ్ర కర్ణాటక యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. మామూలుగా ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బహుళార్థక అంటే చాలా ఉపయోగాలు కలిగిన ఆనకట్ట అనమాట. అంటే వాటిల్లో ఒకటేంటి, తాగునీరు కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసము, సాగునీరు కోసం అంటే వాటర్ మనకు తాగే నీరుకి, అలాగే పంట పొలాలకి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ ఉద్దేశంతో ఈ ఆనకట్టను అయితే నిర్మించారు. ఇది కర్ణాటకలోని హోస్పేట్లో ఉంది, విజయనగరం జిల్లా అన్నమాట. దగ్గరలోనే, ఇక్కడి నుంచి దగ్గరలోనే హంపి. ఇక్కడ డ్యామ్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలోనే హంపి ఉంటుంది. చాలామంది విజిటర్స్ అయితే వస్తూ పోతూ ఉంటారు, చాలా బాగుంటుంది. అయితే కర్ణాటకలో బళ్ళారి, రాయచూరు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపూర్ జిల్లాలకి నీరు అందిస్తుంది. ఈ డ్యామ్ నుంచే నీళ్ళు వెళ్తాయి. లో లెవెల్, హై లెవెల్ లిఫ్ట్ బ్యాంక్ కెనల్స్ అని ఉంటాయి, నిర్మించారు ఇక్కడ. అయితే లో లెవెల్స్ అంటే ఏంటంటే ప్రాజెక్టు నుండి నీటిని తక్కువ ఎత్తులో, అంటే పొలాలకు తరలించే ప్రధాన కాలువలను ఎలా కట్టిస్తారంటే డ్యామ్ కంటే డౌన్లో ఉండేలాగా కట్టించి మన ఈ పొలాలన్నిటికీ సరఫరా అయ్యేలాగా చేస్తారు. దిగువ ప్రాంతాలకు అన్నమాట, దిగువ గ్రామీణ ప్రాంతాలకి నీటి సరఫరా, అలాగే తాగునీరు కూడా ఇవే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీని నుంచి విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తారు. ఇలా చాలా రకాల ఉపయోగాలతో తయారు చేసిన ఆనకట్టని బహుళార్థ సాధక ఆనకట్ట అంటారనమాట. అలాంటి ఆనకట్ట ఇది మనకి. ఇంకా దీని వివరాలు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అంటే చూశారు కదా, ఆనకట్ట ఇప్పుడు ఇక్కడంతా రిజర్వాయరు, అక్కడంతా ఇక్కడ గార్డెన్స్ లాగా అంటే పార్క్ లాగా కొన్ని ఉన్నాయి. లోపలికి అది అక్కడ ఉంది కదా, పైన ఆనకట్ట మీదకి అయితే తీసుకుపోనట్లేదు, నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్నారు. ఈవినింగ్ అయిపోయినందువల్ల మరి ఎప్పుడు ఎంట్రీ లేదో తెలియదు, అక్కడికైతే మమ్మల్ని పంపించలేదన్నమాట. ఆ పక్కన చుట్టుపక్కల అయితే కొంత పార్క్ లాగా, గార్డెన్ లాగా విజిట్ చేయడానికి ఓల్డ్ అంటే పాత వస్తువులు, అంతకుముందు ఇక్కడ వాడినవి అలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారు. అవన్నీ చూసుకుంటూ మేమైతే వచ్చేసాము. ఇదేనండి డ్యాము, వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇదంతా మన పంట పొలాలకి వాటికి పంపిస్తూ ఉంటారు. ఉమ్మడి ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి, మనకి కర్ణాటక వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి ఈ వాటర్ ఉపయోగిస్తారు, వెళ్తుందన్నమాట పంట పొలాలకి వాటికి. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, నేనేం షూట్ చేశానో అవన్నీ మీకైతే క్లియర్గా చూపిస్తాను. డ్యామ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో పెట్టండి. నేను తెలుసుకున్నది, నేను దీని గురించి అంటే ఈ ప్రాజెక్ట్ దగ్గర ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ డ్యామ్ గురించి తెలుసుకున్నది మాత్రమే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నాకు తెలియంది ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళైతే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.